చాలా మంది మాకు కమెంట్స్ లో రకరకాలుగా సోర్సెస్ నుంచి అడుగుతున్న ప్రశ్న, బ్యాక్ పెయిన్ రావడానికి కారణం ఏంటి? చాలా మంది సయాటికా లాంటి సివియర్ రేడియేటింగ్ పెయిన్స్ తో సఫర్ అవుతా ఉంటారు, బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతా ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు లైఫ్ లో ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే కండిషన్. సో అసలు బ్యాక్ పెయిన్ రావడానికి కారణాలు ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎలా మనం సర్జరీస్ అవాయిడ్ చేసి, హార్మ్ఫుల్ డ్రగ్స్ అవాయిడ్ చేసి మనం మళ్ళీ కంప్లీట్ గా నాన్ సర్జికల్ గా నార్మల్ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు అనే విషయం మీద తెలుసుకుందాము. సో ఫస్ట్ థింగ్ మనం చూసుకుంటే మన గట్ హెల్త్ అండి. ముఖ్యంగా మన లోవర్ బ్యాక్ అంటే లంబార్ రీజన్ అంటాము. సో ఇక్కడ మనకి ఏముంది, మన గట్ ఉంది, మన బ్లాడర్ రీజన్ అండి. సో మనం ఇది పూర్తిగా మనం చెప్పాలంటే 99.9% జీవనశైలికి సంబంధించిన వ్యాధి. టైంకి తినకపోవడం వల్లనో, రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్లనో, అతిగా స్ట్రెస్ ఉండడం వల్లనో, లేదా ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన డిఫెక్ట్స్ ఉండడం వల్లనో, వీటి వల్ల ఏమవుతుంది, మన గట్ లో చెడు బ్యాక్టీరియా, టాక్సిన్స్ అండ్ ఎలర్జీస్, ఆటో ఇమ్యూనిటీ లాంటి కండిషన్స్ డెవలప్ అవడం వల్ల ఈ వెన్నుపూసకి కంప్లీట్ గా డీహైడ్రేషన్ అవ్వడం, డీజనరేషన్ అవ్వడం, డిస్క్ థిన్ అయిపోవడము, లేదా డిస్క్ ప్రొలాప్స్ అవ్వడము, దానివల్ల బ్రెయిన్ నుంచి వచ్చే కంప్లీట్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ నుంచి కాళ్ళకు సంబంధించినవి, బ్లాడర్ సంబంధించిన నరాలన్నీ, కీలకమైన నరాలన్నీ ఇక్కడ పాస్ అవుతాయి. సో అవి పించ్ అవ్వడం వల్ల, మెల్లిమెల్లిగా పించ్ అవ్వడం వల్ల మనకి సియాటిక్ నర్వ్ అని చెప్పేసి లాంగెస్ట్ నర్వ్ అండి అది. సో అది పించ్ అవడం వల్ల సివియర్గా రేడియేటింగ్ పెయిన్స్ అనేవి రావడం అనేది చూస్తూ ఉంటాం. సో సివియారిటీ అంటే చాలా మందికి ఓవర్ నైట్ ఇవేమీ డెవలప్ అవ్వట్లేదు, ఇయర్స్ టుగెదర్ డెవలప్ అవుతా ఉంది. ఇవి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే కన్సిస్టెంట్ గా మీరు బైక్ రైడింగ్, లేదా ఎక్కువసేపు డెస్క్టాప్ జాబ్స్, లేదా ముందరకు వంగడము, బరువులు ఎత్తడము. సో ఆల్రెడీ ఇది కొంత స్టేజెస్ దాటిపోయి ఇది పచ్చి కొమ్మ నుంచి ఎండు కొమ్మగా మారాక దీని ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయింది. సో మీరు కొంచెం బరువులు ఎత్తినా, ఓవర్ స్ట్రెయిన్ అయినా, బాగా హెవీ ట్రావెలర్స్ గా ఉన్న డ్రైవింగ్ జాబ్ లాంటివి, సో దీనివల్ల కూడా ఇక్కడ హెవీ ప్రెషర్ క్రియేట్ అయ్యి ఎక్కువగా ఒత్తిడి వల్ల టైర్ డ్యామేజ్ అనేది తొందరగా, అంటే స్లోగా అవ్వాల్సిన చర్య ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కొంచెం తొందరగా జరిగిపోతా ఉంది, ఎక్కువ డ్యామేజ్ అవుతా ఉంది. సో అల్టిమేట్ గా మనం చూసుకుంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో చాలా నెగ్లిజిబుల్ పెయిన్ అండి. కొంచెం హెవీ స్ట్రెయిన్ అవుతే మైల్డ్ మోడరేట్ పెయిన్స్ వస్తాయి. అవి ఇన్స్టెంట్ గా మీరు హోమ్ రెమెడీస్ తోనే మీరు తగ్గించుకోవచ్చు. దయచేసి పెయిన్ కిల్లర్స్ లాంటివి ఏవి వాడకండి, ఎందుకంటే కిడ్నీలు డెఫెక్ట్ అవుతాయి కానీ మీకు ఎలాంటి లాభం ఉండదు. జస్ట్ టెంపరీ రిలీఫ్ కోసం ఇంకా వేరే సిస్టమ్స్ మనం డ్యామేజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. గట్ హెల్త్, కిడ్నీ పాడైపోతుంది, డ్యామేజ్ అవుతుంది, మీ లివర్ కానీ. సో ఇక్కడ మీరు చేసుకోవాల్సిన బెస్ట్ రెమెడీ ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోవడం, మోడరేట్గా ఏదైనా కొంచెం వార్మ్ ఆయిల్స్ కానీ అప్లై చేసేసుకొని ఇన్ఫ్రారెడ్ హాట్ ప్యాక్ పెట్టేసి కాపడం పెట్టినా కూడా మీకు బాగా రిలీఫ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు కొన్ని రిఫ్లెక్స్ పాయింట్స్ చూపిస్తాను, యాక్యుప్రెషర్, మన ప్రాచీన మర్మ చికిత్స సంబంధించిన పాయింట్స్. సో ఈ 2 వేల మధ్యలో ఒక గీత ఇలా గీసుకోండి. ఇది లోవర్ బ్యాక్ సంబంధించిన కంప్లీట్గా మీకు ఇక్కడే దానికి సంబంధించిన కీలకమైన మర్మాలు ఉన్నాయి. సో దీన్ని ఇలా మీ బొటన వేలు ఎముకతోని ఇలా మసాజ్ చేసుకోండి. ఈ ఏరియా అంతా కూడా మీరు ఇలా మసాజ్ చేసుకోండి. సో కంప్లీట్గా ఈ ఏరియాని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ మిడిల్ ఏరియాని మీరు ఒక 3 minutes to 5 minutes మసాజ్ చేసుకుంటే ఇక్కడ ఇమ్మీడియట్ రిఫ్లెక్స్ పాయింట్స్ అన్ని యాక్టివేట్ అయ్యి లోవర్ బ్యాక్ సంబంధించినవి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి ఇన్స్టెంట్ గా మీకు పెయిన్ రిలీఫ్ అనేది చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, కొంతవరకు థర్డ్ స్టేజ్ వరకు కూడా మనం ఎక్సర్సైజెస్ లేకపోతే మసాజ్, హాట్ ప్యాక్ వీటితోనే మనం రిలీవ్ చేసుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్ ఎక్కడ వాడద్దు. అండ్ థర్డ్ స్టేజ్ దాటాక ఇది పచ్చికొమ్మ నుంచి ఎండుకొమ్మగా మారే స్టేజ్. ఇంకా టేర్, డ్యామేజ్, డిస్క్ ప్రొలాప్సెస్, డిస్క్ థిన్నింగ్, ఇలాంటి బల్జెస్ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి క్రమంలో ఖచ్చితంగా మీరు థర్డ్ స్టేజ్ దాటాక ఖచ్చితంగా మీరు ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ ని కలవాలి. ఎందుకంటే మెల్లిమెల్లిగా మీరు సర్జరీ వైపు వెళ్ళిపోతారు. పెయిన్ కిల్లర్స్ వాడేసి మీరు సర్జరీస్ వైపు తీసుకెళ్ళిపోతారు. సర్జరీస్ చాలా హార్మ్ఫుల్ అండి. పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల కూడా మీకు చాలా డ్యామేజ్ ఉంది. సర్జరీస్ వల్ల కాళ్ళు పడిపోయే అవకాశం చాలా ఎక్కువ అండి. 10లో 9 మంది నష్టపోతున్నారు. సో WHO రికమెండెడ్ అక్యుపంక్చర్ లో కొన్ని నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దాని ద్వారా ఆ డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ థిన్నింగ్ కానీ, లేదా నరం మీద ఉన్న ప్రెషర్ కానీ కొన్ని సెషన్స్లోనే నాన్ సర్జికల్, మిమ్మల్ని కోయకుండానే ఆ నరం మీద ఉన్న ఒత్తిడి, ఆ డిస్క్ని కొంతవరకు సెట్ చేయడం కానీ ఇవన్నీ చేయొచ్చు. సో WHO కూడా అది రికమెండ్ చేస్తుంది. సో మీకున్న సివియారిటీ బట్టి టైం పడుతుంది. ఎంత అర్లీగా మీరు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత తక్కువ టైంలో మీరు రికవర్ అవ్వచ్చు. సో చాలా మందికి ఎర్లీ స్టేజెస్లో హోమ్ రెమెడీస్ ఫాలో అవుతే చాలు. అండ్ లేటర్ స్టేజ్లో
సర్జరీస్ కానీ పెయిన్ కిల్లర్స్ లేకుండా ఈ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ తోని ఫంక్షనల్ రీహాబిలిటేషన్ చేసుకొని ఒక సస్టైనబుల్ సొల్యూషన్, అంటే మళ్ళీ ఎప్పటికీ రాకుండా కూడా ఎలాంటి డైట్, ఎలాంటి లైఫ్ స్టైల్ మీరు ఫాలో అవ్వాలి సస్టైనబిలిటీ గురించి. సో చాలా మంది బెనిఫిట్ అయ్యారు, చాలా మంది సర్జరీస్ అవాయిడ్ చేసి వాళ్ళు మళ్ళీ పూర్తిగా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందండి.